సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సమంత క్రేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదు. సమంత ఇటీవల సినిమాల్లో కన్నా వార్తల్లోనే ఎక్కువగా నిలుస్తున్నారు. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారామె. ఆరోగ్యం సహకరించకపోవడంతో సమంత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి కోలుకుంది. దీంతో వరుస సినిమాలను లైన్ లో పెడుతుంది. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి సినిమా తర్వాత సమంత మరో తెలుగు సినిమాలో నటించలేదు. సిటాడెల్ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ లో మాత్రం సమంత నటించారు. అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ వెబ్ సిరీస్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో 2 సినిమాలు ఉన్నాయి. అదే సమయంలో సమంత చాలా కాలం తర్వాత తన తెలుగు సినిమాను అనౌన్స్ చేశారు. మా ఇంటి బంగారం సినిమాతో సమంత తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమాకు సమంతనే నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. సమంత తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వనుండడంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇది ఇలా ఉండగా సమంత తన సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటో షూట్ ని షేర్ చేసింది. ఈ ఫోటో షూట్ లో సమంత పెళ్లి కూతురు గెటప్ లో దర్శనమిచ్చింది. ముక్కు పుడక, నుదుటిన ఎర్రబొట్టు పెట్టుకుంది. అది ఆమె అందానికే వన్నె తెచ్చిపెట్టింది. అచ్చం నార్త్ సైడ్ పెళ్లి కూతురు గెటప్ లో కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చింది. సమంత కొత్త లుక్స్ పై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. సమంత బాంబు బొమ్మలా ఉందని కొందరు కామెంట్ చేస్తుంటే రెండో పెళ్లికి సమంత రెడీ అంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం సమంత పెళ్లి కూతురు గెటప్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారిపోయాయి. మరోవైపు బాలీవుడ్ దర్శకుడు రాజు నిడుమూరుతో సమంత రిలేషన్షిప్ లో ఉందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. వీరిద్దరూ చెటాపట్టా వేసుకొని తిరుగుతున్నారంటూ బాలీవుడ్ మీడియా పూడైపూస్తుంది. త్వరలోనే వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు చెప్పలు కొడుతున్నాయి. అయితే ఈ ప్రచారంపై సమంత మాత్రం నోరు మెదపటం లేదు.